ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల ఫలాలు చూస్తున్నామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు నూతన సంవత్సరం ఎలా ఉందో వారి భూత భవిష్యత్తు వర్ధమానం గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మేషరాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగం బలం అనుకున్న కోరిక చూడు. కానీ మేషరాశి వారికి వచ్చింది సరస్వతి మాత వచ్చిందండి, వేదమాత సరస్వతి దేవత వచ్చింది. కానీ ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ఆదాయం 11 ఖర్చు 11 సరి సమానం ఉంటుందండి వారి పేరు మీద. వారికి మాత్రం సాయం చేసేవారు 4, ఇబ్బంది పెట్టేవారు 3. ముఖ్యంగా మాత్రం నరదృష్టి అధికం ఉంటుంది వారి పేరు మీద. కానీ నరదృష్టి అధికం ఉన్నా కూడా మాత్రం వారి జాతకానికి చూడాలంటే గురుబలం ఉన్నందువలన మాత్రం ఏ ఇబ్బందులు ఏ చికాకులు వచ్చినా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలానికి. అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు అద్భుతంగా ఉంటుంది వారి పేరు మీద. కృతికా నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారికి లక్కీ నెంబర్ వస్తుంది, 9 వస్తుంది, 7 వస్తుంది, 1 వస్తుందండి. వారంలో మాత్రం గురువారం వారి జాతకంలో మంగళవారం అలాగే ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ మాత్రం వారి జాతకానికి చూడాలంటే మాత్రం అన్ని రకాల వస్త్రాలు మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం ఎరుపు వస్త్రం చాలా వరకు మంచిది. వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం కుజమహార్దశ వాళ్ళు మాత్రం పగడం ధరించాలి వారు. అలాగే మాత్రం కేతు మహార్దశ వారు మాత్రం వైడూర్యం ధరించాలి, బంగారంతో కానీ వెండితో కానీ లేదా పంచలోహంతో కానీ ప్లాటినంతో కానీ. కానీ వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది వారి జాతక బలంలా. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళాకారులకు, సినీ కళాకారులకు, టీవీ కళాకారులకు, గాయకులకు, రచయితలకు, డైరెక్టర్లు, నిర్మాతలకు చాలా వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి. వచ్చినా సరే తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కానీ ముఖ్యంగా వారి జాతకంలో సరస్వతి దేవత కటాక్షం ఉంది కాబట్టి కళాకారులు అంటే లక్షలాది ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ దాగి ఉంటుందండి. లక్షలాది రకాల కళలు ఉంటాయి. ఆ కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారి వివాహ విషయంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కీలకమైన సంవత్సరం ఈ సంవత్సరం వారికి 2024వ సంవత్సరం మాత్రం వివాహ విషయంలో మాత్రం కీలకమైన సంవత్సరం. స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు కలిసి వస్తుంది. ఏమైనా కుజ దోషాలు కానీ రాహు దోషాలు కానీ కళ్యాణ దోషం కానీ నాగదోషం ఉన్న వారికి మాత్రం తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీలైతే రాహుకేతులో పూజ చేయాలండి, లేదా మాత్రం నాగేంద్రుడు పూజ చేయాలి, లేదా నాగదేవత పూజ చేయాలి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. చేస్తే చాలా వరకు చాలా మంచిది వారి పేరు మీద. నాగదోషం అనేది ఒక్క రకంగా ఉండదండి, 280 రకాలు ఉంటుంది. అందులో ఏ రకంగా ఉన్నదనేది ఎవరికి తెలియదు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, జన్మ నక్షత్రం, పుట్టిన ఘడియ, పుట్టిన ప్రాంతాన్ని బట్టి వాడు పుట్టిన ఘడియ విఘడియలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఆ ఘడియల్ని బట్టి చూసిన వారు ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడికి పూజ తప్పకుండా చేయాలి. ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం చాలా వరకు కుజదోషం ఉన్న వారికి వివాహం కాదంటారు కానివ్వండి, అవుతుంది వివాహం బలం తప్పకుండా అవుతుంది. కానీ ఆటంకాలు వస్తుంటాయి, చిక్కులు చికాకులు వస్తుంటాయి. అసలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం శ్రీకాళహస్తికి దర్శనం చేసి రాహుకేతులకు మాత్రం పూజ చేస్తే చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సంతానంలో ఇబ్బంది ఉన్నవారికి, సంతానం కలిగి నష్టపోయిన వారికి, గర్భస్రావ దోషాలు వచ్చిన వారికి, అలాగే పురుషులకు సంతాన విషయంలో నష్టం ఉన్నవారికి, అసంటి సంఘటనలు ఉన్నవారు కూడా తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో ఉద్యోగస్తుల విషయంలో చూడాలంటే మాత్రం ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లకు అయితే చాలా వరకు ఆటంకాలు చాలా ఉంటాయండి వారి పేరు మీద. గురుబలం ఉంటుంది కానీ మాత్రం రాహుబలం బాగలేదు. దానివలన మాత్రం తప్పకుండా అందరికీ మాత్రం ఆటంకాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షణ రంగం సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా వరకు చికాకులు ఉంటాయి వారి పేరు మీద. మున్సిపల్ రంగం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందులు చిక్కులు కొన్ని ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది వారి జాతక బలానికి. వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం కుజగ్రహం అనుకూలత ఉంది, గురుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ, తీసుకోవడం కానీ, అమ్మడం కానీ, లేదా రిపేర్ చేయించడం కానీ తప్పకుండా ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వీరికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి వారి పేరు మీద. ఈ 2024వ సంవత్సరం ఒక్క మేషరాశి అనే కాదండి, 12 రాశులు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, 28 నక్షత్రాలు కూడా ఉంటాయి. అలాగే 108 పాదాలు ఉంటాయి.
ప్రతి ఒక్క రాశి వారు, ప్రతి నక్షత్రం వారు ఎవరైనా సరే మాత్రం చాలా వరకు మాత్రం రాష్ట్రం మీద, దేశం మీద మాత్రం దేశరిష్ట యోగం చాలా ఉన్నది. కాబట్టి ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణులు కానీ లేదా సిద్ధాంతుల కాడ మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. వారి మీద ఉన్న దుష్ట సంఘటనలు కానీ, చెడు కానీ, నరదృష్టి కానీ మాత్రం తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉందండి. ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శాంతి చేయించుకోవాలి. ముఖ్యంగా వీరికి వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం అన్ని రకాల వ్యాపారస్తులకు సరి సమానం ఉంటుందండి. భూమి రంగం వ్యాపారస్తులు కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ విద్యార్థులకు మాత్రం 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న వారికి కలిసి వస్తుంది. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారికి కొన్ని ఆటంకాలు తప్పవు. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. గత కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు పడుతున్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మాత్రం ఆ జ్ఞాన సరస్వతి మాతకు మాత్రం పూజ చేయాలి. అలాగే విఘ్నాలు తొలగడానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. ఆ పరమేశ్వరుడు దయ వలన శుభం భూయత్.